పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథంలో మనము చక్కని ధ్యానాలు చేస్తూ ఉన్నాం. ఈ దినం కూడా యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 41వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథం చూడండి. తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి 6 మూరలాయను. ఇది గుడారపు వెడల్పు. వాకిలి వెడల్పు 10 మూరలు, తలుపు ఇరుప్రక్కల 5 మూరలు. దాని నిడివిని కొలువగా 40 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపడగలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూప, కృపా సత్య సంపూర్ణుడా, మహనీయుడా, ఈ లేఖన భాగంలో నుండి అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులను మనము విని మేలు పొందడానికి ప్రభువు మనలను నడిపిస్తూ వచ్చారు. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు ఈ 41వ అధ్యాయంలో ముఖ్యముగా దేవాలయమును గూర్చిన విషయాలు స్పష్టంగా చెప్పబడినట్లు చూడగలం. ఈ అధ్యాయములో దాదాపుగా 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాలలో 1-2 వచనాలు పరిశుద్ధ స్థలము, 1-2 వచనాలు పరిశుద్ధ స్థలము, 3-4 వచనాలు అతి పరిశుద్ధ స్థలము, 3-4 వచనాలు అతి పరిశుద్ధ స్థలం. ఇక 5-7 వచనాలు, అలాగే 8-11 వచనాలు, 5-11 వచనాలని చెప్పొచ్చు. మేడగదులు 5-11 వచనాలు మేడగదులు. ఇక 12-15 వచనాలు, 12-15 వచనాలు మందిరము నిడివి, వెడల్పు, కొలతలు. మందిరము నిడివి, వెడల్పు, కొలతలు. 16-26 వచనాలు, 16-26 వచనాలు గర్భాలయం. 16-26 వచనాలు గర్భాలయం. ఇందులో ఉన్నటువంటి వాస్తవిక సత్యాలు మనము తేటగా చదువుకుంటున్నప్పుడు, ప్రియులారా, 1-2 వచనాలు పరిశుద్ధ స్థలము అని చెప్పడం జరిగింది. ఈ పరిశుద్ధ స్థలములో స్తంభములు, దేవుడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి 6 మూరలాయను. ఇది గుడారపు వెడల్పు అన్నాడు కదా. స్తంభములున్నాయి, 6 మూరలు అంటే అది 10 మూరల వెడల్పు కలిగి, ఇరుప్రక్కల గోడలు కలిగి ఉన్నాయి. అంటే 5 మూరలు. దాని అంతటి విస్తీర్ణము 40 మూరల పొడవు, 20 మూరల వెడల్పు. 40 మూరల పొడవు, 20 మూరల వెడల్పు. సొలొమోను కట్టిన మందిరములో కూడా పరిశుద్ధ స్థలములో ఇవే కొలతలు ఉన్నాయి.
సొలొమోను కట్టిన మందిరపు లేక మందిరములో కూడా పరిశుద్ధ స్థలములో ఇవే కొలతలు మనము చూడగలం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనము చదువుకుంటే, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము 40 మూరల పొడుగై ఉండెను అన్నాడు. 40 మూరల పొడుగు. సొలొమోను కట్టించిన మందిరములోని పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు మనకి కనబడతాయి. ఒకటి ధూపవేదిక, 2 బల్లలు, 3 దీపవృక్షము. ఒకటి ధూపవేదిక కనబడుతుంది, 2 బల్లలు కనబడతాయి, 3 దీపవృక్షము. ధూపవేదిక, బల్లలు, దీపవృక్షం. కాబట్టి మందిరము యొక్క పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వస్తువులు. ఇక 3-4 వచనాలు. 3-4 వచనాలలో అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలం ఇక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా 2 మూరలాయను. వాకిలి 6 మూరల వెడల్పు, 7 మూరలు. ఇది అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి దాని నిడివిని కొలువగా 20 మూరలను ఆలయమునకును దానికి నీ మధ్య వెడల్పు 20 మూరలాయను అన్నాడు. గమనించారు కదా? ఇక్కడ సొలొమోను కట్టిన అతి పరిశుద్ధ స్థలము కూడా 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు. 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు. అందులో కెరూబుల క్రింద మందసము పెట్టబడెను. కెరూబుల క్రింద మందసము పెట్టబడెను. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 20 నుండి, గర్భాలయము లోపలి 20 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 20 మూరల ఎత్తును గలదై ఉండెను. దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను. అర్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించెను అన్నాడు. మనము 28 వచనాలు మనము చదువుకోవాలి. ఈలాగున మనము చదివినప్పుడు ఇందులో ఉన్నటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి అందులో ఏమున్నది? అతి పరిశుద్ధ స్థలములు, కెరూబుల క్రింద మందసము పెట్టబడినట్లు చూడగలం. అదే రాజుల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచినట్లు చూడగలం. ప్రియులారా, అలాగుననే దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 16 వచనాల్లో కూడా మనము సంగతిని సరిగా చూడగలం. 3వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు. అదేవిధంగా 5వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనము గమనిస్తే చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయమగు
అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. చూసారా? అతి పరిశుద్ధ స్థలములో ఏమున్నాయి? అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల క్రింద ఉన్న మందస. పరిశుద్ధ స్థలములో ఏమున్నాయి? ధూపవేదిక, బల్లలు, దీపవృక్షములు కలవు. మరి ఆవరణలో ఏమున్నాయి? ఇప్పుడు మందిరం ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేది మనం చూస్తున్నాం. ఆవరణలో గంగాళం, స్నానపు గదులు అనే మాటలు కొన్ని విన్నాం మనం ముందు భాగంలో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి యేస్కేలు వెళ్ళగలిగెను. అతి పరిశుద్ధ స్థలములోనికి యేస్కేలు వెళ్ళగలిగినట్లుగా మనము చూడగలుగుతున్నాం. యేస్కేలు వెళ్ళగలిగాడు అంటే ఆయన ముఖ్యముగా యాజకుడు. ఆయన యాజకుడు గనుక ప్రధాన యాజకుడు ఒక్కడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడన్నమాట. అది ఎప్పుడు? 7వ నెల 10వ తేదీ. 7వ నెల 10వ తేదీ. ఈ వివరాలు మనకు అర్థం కావాలంటే లేవియాకాండం 16వ అధ్యాయాన్ని మనము చదవాలి. లేవియాకాండం 16వ అధ్యాయం చదివినప్పుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రమే వెళ్తాడు. ఎందుకు వెళ్తాడో అని మనం ఆలోచన చేస్తే, తన పాపముల కొరకు, తన అజ్ఞాన కృతముల కొరకు, ప్రజల పాపముల కొరకు రక్తమును చేతబట్టుకొని దోష నివారణ కొరకై అతడు లోపల ప్రవేశిస్తాడు అనేది మనము ఎరిగిన సత్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంగతిని మనము ఆలోచన చేయాలి. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 7-8 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7-8 వచనాల్లో సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును, ప్రజల అజ్ఞానకృతముల కొరకును, తన కొరకును, ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము తేటగా గమనించినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలమైన 2వ గుడారములోనికి అతడు వెళ్తాడు అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. రైట్. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, అందులోనికి ఎవరు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు అనే విషయాన్ని మనం విన్నాం. ఇక యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 5-7 వచనాలు. 5-7 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 5-7 వచనాల్లో, తరువాత అతడు మందిరపు గోడను కొలువగా అది 6 మూరలాయను. మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా 4 మూరలాయను. ఈ మేడ గదులు 3 అంతస్తులు గలవి. ఇలాగున 30 గదులుండెను. ఇవి మేడ గదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను.
ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్టుండి ఆనుకొనక ఉండెను. ఆ గోడ మేడ గదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను. పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడ గదుల అంతస్తులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పై భాగమును మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను అని మనము చూస్తున్నాం. ఇక్కడ దేవాలయమునకు 2 గోడలున్నవి. లోపలి గోడ ఆరు బయట గోడ 6 మూరల మందము కలిగినట్లుగా చూస్తాం. 5వ వచనంలో 9వ వచనంలో. ఈ రెంటి సందున 4 మూరల స్థలమున్నట్లు, ఖాళీ స్థలమున్నట్లు చూడగలం. ఈ స్థలములో 3 అంతస్తుల గల 30 మేడ గదులున్నట్లుగా చూస్తున్నాం. క్రింది అంతస్తు కంటే పైది పెద్ద గది. ఇలాంటివి సొలొమోను కట్టిన మందిరములో కూడా మనము చూడగలుగుతాం. ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనములోను 8వ వచనంలోను చూడగలుగుతాం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనములో 8వ వచనంలో. ఇక 8 నుండి 11 వచనాలు, 8 నుండి 11 వచనాలు కూడా మేడగదులు అనుకున్నాం కదా. ఈ మేడగదులు దేవాలయమునకు మందిరపు గోడలకు ఇరుపార్శ్వముల 5 మూరల మట్టుకు వ్యాపించిన బేస్మెంట్ అంటే పునాదిపై కట్టబడినట్లు చూస్తాం. దీని చుట్టూ అనగా ఉత్తర, పడమర, దక్షిణ వైపుల 20 మూరల నిడివి చేత కట్టబడింది. 10వ వచనంలో ఈ మేడగదుల యొక్క వివరం. ఇక 12 నుండి 15 వచనాలలో మందిరపు నిడివి, వెడల్పు, కొలతలు. మందిరపు నిడివి, వెడల్పు, కొలతలు 12వ వచనంలో చూస్తాం. ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడం పడమటి తట్టు 70 మూరల వెడల్పు, దాని గోడ 5 మూరల వెడల్పు, గోడ నిడివి 90 మూరలు అని వ్రాయబడింది. కనుక దీని లోపలి విస్తీర్ణం 70 మూరలు, గోడలు కలుపుకొని బయటి విస్తీర్ణం అంటే 70 + 70, అలాగే బయట విస్తీర్ణము 80 + 100 మూరలు మనము చూడగలం. ఇక 13 నుండి 15 వచనాల్లో మందిరపు నిడివి 100 మూరలు, పడమట ఖాళీ స్థలం. ఇలా మొత్తం మనం ఆలోచన చేసినట్లయితే 100 మూరలు. మందిరపు ముందటి భాగం, వసారాలు మొత్తం 100 మూరలు అని 15వ వచనంలో రాయబడింది. ఇక ఇప్పుడు మనం కొంత ఆధ్యాత్మిక పాఠాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 16 నుండి 26 వచనాలు. ఇది గర్భాలయం. 16 నుండి 26 వచనాలు గర్భాలయము. గర్భాలయములో కెరూబులు, ఖర్జూరపు చెట్లు ఉండెను. గర్భాలయములో కెరూబులు అలాగే ఖర్జూరపు చెట్లు ఉండెను. కెరూబునకు 2 వైపులా ముఖములుండెను. కెరూబునకు 2 వైపులా ముఖమున్నట్లుగా మనము చూడగలం. మరొక ఖర్జూరపు చెట్టు వైపు సింహపు ముఖము ఉండెను. ఈ ప్రకారం మందిరం అంతటి చుట్టూ ఉండెను. 18 నుండి 20 వచనాలు. 18 నుండి 20 వచనాలు. కనుక ఖర్జూరపు చెట్టు ఎవరిని సూచిస్తుందని చెప్పానండి? నీతిమంతులను సూచించేదిగా ఉన్నది. ఖర్జూరపు చెట్టు
నీతిమంతులను సూచించుచున్నదని మనము 40వ అధ్యాయంలో ధ్యానం చేశాం. సొలొమోను కట్టిన మందిరాల్లో కూడా కెరూబులు తమాలా వృక్షములు చెక్కించినట్లు రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 29 నుండి 32 వచనాలలో చూస్తాం. సొలొమోను కట్టించిన మందిరాల్లో కూడా ఏమున్నది? కెరూబులు తమాలా వృక్షములు చెక్కించినట్లు చూస్తాం. తమాలా వృక్షములు అనగా ఖర్జూరపు వృక్షములనే భావం. తమాలా వృక్షమన్నా ఖర్జూరపు వృక్షమన్నా ఒకటే. ఇప్పటి వరకు తమాలా వృక్షాలంటే ఏంటని చాలా కంగారు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవును కదా? తమాలా వృక్షం అంటే ఖర్జూరపు వృక్షములని భావం. ఇక్కడ మందిరము అనేది సంఘమునకు సూచన అని మనం చూచాం. మందిరం అనేది సంఘానికి సూచన. మరి మందిరములో ఉన్న కెరూబులు ఎవరికి సూచన? సంఘములో ఉన్న విశ్వాసులకు సూచనగా ఉన్నవి. సంఘములో ఉన్న విశ్వాసులకు సూచనగా ఉన్నాయి. కెరూబుల మధ్య దేవుడు నివాసము చేసినట్లు యెషయా గ్రంథం 36వ అధ్యాయం 16లో చూస్తాం. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. ఆయన కెరూబుల మధ్య నివాసము చేయువాడు. నిజమే, ఆయన కెరూబుల మధ్య నివాసము చేసేవాడు. చూడండి ప్రార్థనలో ఏమని చెప్పాడు? యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఎంత చక్కని మాట! కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా. మందిరం అంటే సంఘం అనుకున్నాం, దేవదూతలు. లేక కెరూబులు అంటే విశ్వాసులు అని మనము విన్నాం. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడు. నిజమే, ఎక్కడ 2 3 నా నామమున కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉంటానని ప్రభువు చెప్పాడా లేదా? ఆయన మధ్య ఉండేవాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాటలు మనము ఎరుగుదు. ఆయన సంఘముల మధ్య సంచరించుచూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను గూర్చిన సందర్భంలో ఆయన సంఘముల మధ్య సంచరించుచూ ఉన్నవాడు అని మనము చూస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా సంఘానికి మధ్యలో ఆయన ఉండేవాడుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అన్నాడు. దీపస్తంభములంటే ఏమిటి? 1వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడింది కదా. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘముల మధ్య లేక 7 దీపస్తంభముల మధ్య సంచరించుచూ ఉన్నవాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంఘముల మధ్య ఆయన సంచరించుచూ ఉన్నాడు. ఇక్కడ కెరూబులు అనేవి హెబ్రీ భాషా పదం. కెరూబులు అనేది హెబ్రీ భాషా పదం. తెలుగులో దీని అర్థం ఏంటంటే బలవంతులని అర్థం. తెలుగులో బలవంతులు.
మళ్ళా శరాపులు అంటే మహాదూతలు అని అర్థం. సరే, ఇక్కడ కెరూబుల మధ్య ఆయన సంచరించుచూ ఉన్నాడు, లేక విశ్వాసుల మధ్య ఆయన సంచరిస్తున్నాడు, లేదా సంఘముల మధ్య ఆయన సంచరించుచూ ఉన్నాడు. మనలను బలహీనత నుండి విడిపించడానికి ప్రభువు సిలువ వేయబడ్డాడు. ఏ ఏ బలహీనతలు కలిగి ఉన్నాం మనకు తెలుసు. అట్టి బలహీనతలలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. గనుకనే ఆయన మనలను బలపరచువాడై ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మనలను ఆయన బలపరచువాడై ఉన్నాడు. తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, దేవుని కృపచేత బలవంతుడవు కమ్ము, నా కుమారుడవైన తిమోతి, దేవుని కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. నిజమే కదండి. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలనన్నాడు పౌలు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఎంత గొప్ప మాట ప్రియులారా. కనుక మనము ఎలా బలవంతులమవుతాం అంటే విశ్వాసము ద్వారా బలవంతులమవుతాం. రోమాపత్రిక 4:21, విశ్వాసము ద్వారా బలవంతులమవుతాం. ప్రార్థన ద్వారా బలవంతులమవుతాం. లూకాసు వార్త 21:36, లూకాసు వార్త 21:36, ప్రార్థన ద్వారా బలవంతులమవుతాం. మూడవది, వాక్యము ద్వారా బలవంతులమవుతాము. ఆయన కృప ద్వారా బలవంతులం, విశ్వాసము ద్వారా బలవంతులం, ప్రార్థన ద్వారా బలవంతులం, వాక్యము ద్వారా బలవంతులం. యోహన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మనము బలవంతులంగా ఉండాలి, మనము ఫలవంతులంగా ఉండాలి. బలహీనులుగా, భక్తిహీనులుగా, ఫలహీనులుగా ఉండకూడదండి. బలవంతులుగా ఉండేటట్లు మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి, సిద్ధపడాలి. అందుకే ఈ 4 కృపకు పాత్రులంగా ఉండాలి, అప్పుడు బలం వస్తుంది. విశ్వాసము కలిగి ఉండాలి, అప్పుడు బలవంతులం. ప్రార్థన చేస్తూ ఉండాలి, బలవంతులం అవుతాం. వాక్య ధ్యానం మన జీవితంలో ఉండాలి, అప్పుడు బలవంతులం. కనుక కెరూబులనేవి హెబ్రీ భాషా పదము, తెలుగులో బలవంతులని అర్థం. కనుక మనము ఎప్పుడు బలవంతులంగా ఉండాలి. ఇక్కడ ఈ కెరూబులకు 2 ముఖములున్నట్లుగా చూస్తున్నాం. కెరూబులకు 2 ముఖాలున్నాయి, చూసారా? సింహముఖం ఒకటి, మానవ ముఖము ఒకటి. సింహముఖము, మానవ ముఖము. 9వ వచనములో, 10వ వచనములో, 14వ వచనములో కెరూబులకు 4 ముఖములున్నాయి. కెరూబులకు 4 ముఖములున్నాయి. ఈ 4 ముఖాలేంటి? 1 ఎద్దు ముఖం, 2 మానవ ముఖం, 3 సింహము ముఖం, 4 పక్షిరాజు ముఖం. సింహముఖము, మానవ ముఖము, ఎద్దు ముఖము, పక్షిరాజు ముఖం. వాటి ముఖములు మార్చుకునే శక్తి వాటికి కలదు అని భక్తులు చెప్తా ఉన్నారు. వాటి ముఖాన్ని మార్చుకునే శక్తి వాటికి ఉన్నదట. ఈ 4 ముఖములు ప్రభువునే చూపించుచూ ఉన్నవి. ఈ 4 ముఖములు ఎవరిని చూపిస్తా ఉన్నాయి? ప్రభువును చూపిస్తా ఉన్నాయి ఈ 4 ముఖములు.
సింహముఖము రాజైన క్రీస్తు. సింహముఖము రాజైన క్రీస్తు. దీనినే మత్తయి సువార్త అంటారు. సింహముఖము రాజైన క్రీస్తు. దీనిని మత్తయి సువార్త అని అంటారండి. మత్తయి సువార్త. మత్తయి సువార్త మనము అర్థం చేసుకుంటే సింహముఖము. ఇక మార్కు సువార్త సేవకుడైన క్రీస్తును సూచిస్తా ఉంది. సేవకుడు, పరిచారకుడు. దీన్నే ఎద్దుముఖము అంటారు. ఎద్దుముఖం. ఎద్దుముఖము దేనికి సూచన? మార్కు సువార్త. ఇక మానవ ముఖము మనుష్య కుమారుడైన క్రీస్తును సూచిస్తా ఉంది. మానవ ముఖము క్రీస్తుకు సూచనగా ఉన్నది. మనుష్య కుమారుడైన క్రీస్తు. ఇది లూకాసు వార్తను సూచనగా ఉన్నది. లూకాసు వార్త సూచిస్తా ఉంది. ఇక పరము నుండి వచ్చిన వాడు దేవుడైన క్రీస్తు. పరము నుండి వచ్చిన వాడు దేవుడైన క్రీస్తు. ఇది పక్షిరాజు ముఖమును సూచిస్తా ఉంది. ఇది పక్షిరాజు ముఖమును సూచిస్తా ఉంది. యోహాను సువార్త 4 సువార్తలు మనం చెప్పుకున్నాం. ఈ 4 సువార్తలు వర్ణించిన క్రీస్తును కెరూబులు చూపించుచున్నవి. ఈ కెరూబులు 4 సువార్తలను చూపించుచు ఉన్నవి. బైబిల్ కాలేజీలో సినాప్టిక్ గోస్పెల్స్ అని మనం చెప్పుకున్నాం. అప్పుడు ఈ 4 ముఖములను గూర్చిన వివరం చాలా విశేషంగా చెప్పడం జరిగింది. చాలా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ 4 ముఖముల యొక్క వివరాన్ని చతుర్విధ సారాంశం, సమదృక్పథ సువార్తల అవలోకనం అని మనము చెప్పుకున్నాం. అలాగే ఈ మత్తయి సువార్త భూతకాలానికిని, మార్కు సువార్త వర్తమాన కాలానికిని, లూకాసు వార్త భవిష్యత్ కాలానికిని, యోహాను సువార్త నిత్య కాలానికిని సూచనగా ఉన్నవి. అర్థమైందండి? మత్తయి సువార్త భూతకాలం, జరిగిపోయిన కాలం. మార్కు సువార్త వర్తమాన కాలం, జరుగుచున్న కాలం. లూకాసు వార్త భవిష్యత్ కాలం. లూకాసు వార్త భవిష్యత్ కాలం. యోహాను సువార్త అంటే జరగబోయే కాలం. యోహాను సువార్త నిత్య కాలం అంటే ఎల్లకాలం. ఇది సూచనగా ఉన్నట్లు మనము చెప్పుకోవచ్చు. ప్రియులారా, దైవ గ్రంథములో మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో చక్కని విషయాలు దీని గురించి వ్రాయబడ్డాయి. క్రీస్తే మెస్సీయా అని మత్తయి సువార్త తెలియజేస్తుంది. క్రీస్తే మెస్సీయా అని మత్తయి సువార్త తెలియజేస్తుంది. యూదులకు ఆయన జగజ్జేయుడని, యూదులకు ఆయన జగజ్జేయుడని మార్కు సువార్త తెలియజేస్తుంది. జగజ్జేయుడని మార్కు సువార్త తెలియజేస్తుంది. రోమీలకు ఆయన పరలోకకారి అని
లూకాసు వార్త తెలియచేస్తుంది. రోమీలకు ఆయన పరలోక కారి అని లూకాసు వార్త తెలియచేస్తుంది. గ్రేకీలకు దేవుడు అని యోహాను సువార్త తెలియచేస్తుంది. అర్థమైందండి? కనుక ఎంతో వివరంగా ఈ విషయాన్ని మనము గుర్తించవచ్చు. దీనిని ఇంకా కొంచెం వివరంగా మనం వింటే ప్రభు పునరుత్థానముతో మత్తయి సువార్త, ప్రభు పునరుత్థానముతో మత్తయి సువార్త, ఆరోహణముతో మార్కు సువార్త, ఆరోహణముతో మార్కు సువార్త, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానముతో లూకా సువార్త, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానముతో లూకా సువార్త, రెండవ రాకడను గూర్చిన భావముతో యోహాను సువార్త, రెండవ రాకడను గూర్చిన భావముతో యోహాను సువార్త. ఇంకా ఎన్నో వివరాలు ఉన్నాయి, మనం ఇప్పుడు చెప్పుకునే సమయం కాదులేండి. కొంచెం మీకు వివరంగా చెప్పాలని చెప్పాను. మన ప్రియ ప్రభువును మనము ప్రతి విషయంలో చూపించాలి. మనము చెప్పుకున్న సందర్భంలో మన ప్రభువునే చూపించాలి. మనము ఎప్పుడు ఏ విషయంలోనూ కనబడకూడదు. మనము కనబడితే ఆయన కనబడడు, ఆయన కనబడితే మనము కనబడకూడదు. ఆయన కనబడాలంటే మనము కనబడకూడదు. అందుకే పౌలు ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడని చెప్పాడు కదండి. కనుక ప్రభువునే కనపరచారు. గలతీ పత్రిక 2:20లో ఆ మాట చెప్తాడండి. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా మనము కనబడే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదండి. ఇప్పుడంతా కూడా ఎవరు కనబడాలని సేవ చేస్తున్నారు? ప్రభువు కాదు. ప్రభువును కనపరచకుండా తమ్మును తాము కనపరచుకుంటే వాళ్ళు ఎక్కువయ్యారు. అసలు ప్రభువును మనము చూపించాలంటే మొదట మనం చనిపోవాలండి. మనం ఎప్పుడైతే చనిపోతామో అప్పుడే మనము ప్రభువును చూపించగలం. అర్థమైందండి? సింహం బలమునకు, మానవుడు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానులమనగా బలవంతులముగా మనము జీవించాలని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలలో చూడగలం. సింహం అనేది బలానికి సూచన, మానవుడు జ్ఞానానికి గుర్తుగా ఉన్నాడు. జ్ఞానులముగా మనముండాలి. ప్రభు వాక్యము చేత బలవంతులముగా మనము జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13-14 వచనాలలో కూడా మనము చూస్తాం. బలిపీఠం ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని 22లో చూస్తాం. 22లో చూస్తాం బల్ల. బలిపీఠము ఇది యెహోవా సముఖమందుండు బల్ల. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 16వ వచనంలో యాజకులు నా బల్ల యొద్ద పరిచర్య చేయుదురని ఉన్నది. నా బల్ల యొద్ద ఎవరు పరిచర్య చేయాలి? యాజకులు పరిచర్య చేయాలి. పరిశుద్ధ స్థలమునకు 2 వాకిళ్ళు ఉన్నాయి. ఒకటి అతి పరిశుద్ధ స్థలమునకు,
మరొకటి మంటపమునకు అయి ఉండవచ్చు. కాబట్టి సొలొమోను కట్టిన మందిరాల్లో కూడా అలానే ఉన్నట్లు మనము చూచాం. గనుక ప్రియులారా, బలిపీఠం అనేది దేనికి? బలిపీఠము అనేది మనము చూచినప్పుడు ఇది యెహోవా సముఖమందుండు బల్ల. ఆ బల్ల యొద్ద పరిచర్య చేసేటటువంటి వారు యాజకులు అని చెప్పాడు. కనుకని దేవునికి మహిమకరంగా ఆయన పని ఆయనకు నమ్మకంగా మనము చేయాలి. ఆయన పరిచారకులను ఆయన కనిపెట్టుచున్నాడు. 101 కీర్తన 6లో దేశమందు నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. నిర్దోష మార్గమందు నడచువారు నాకు పరిచారకులు అన్నాడు. కనుక యాజకుడెప్పుడు, పరిశుద్ధుడెప్పుడు, ప్రభువు బిడ్డెప్పుడు కూడా నిర్దోష మార్గమందు నడచి ఆయనకు పరిచర్య చేసేవారుగా ఉండాలనే సత్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. కనుక ఈ అధ్యాయములో ఎన్నో కోణాలలో దైవ గ్రంథాన్ని లేక ఈ అధ్యాయములో ఉన్న వచనాలను మనము ధ్యానం చేస్తూ వచ్చాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అక్కడున్నటువంటి ఆ సందర్భాలు, ఖర్జూర వృక్షమని, కెరూబులని, వాటి విషయంలో మనము కొంత ఆధ్యాత్మిక పాఠాన్ని మనం విన్నాం. 2 ముఖములు అన్నాడు, 4 ముఖములు అన్నాడు. వాటి వివరాలు మనం విన్నాం. ఆ 4 సువార్తలకు సూచనగా, ఆ 4 సువార్తలు లేక 4 రాసిన సువార్త ఇది ప్రభువునే ఘనపరిచేటటువంటిదిగా మనము చూచాం. కనుక మనం ఎప్పుడు మన జీవితంలో మన పరిచర్య ఏంటంటే, మనం కనపడాలని ఎప్పుడూ చేయకూడదు. ప్రభువే కనపడాలి, ప్రభువే ఘనపరచబడాలనే పరిచర్య మనం ఎప్పుడూ చెయ్యాలి. మనం కనపడాలని ఏ పరిచర్య చేసినా అది ప్రభువు కనపడకుండా చేస్తుంది. కనుక ప్రతి విషయంలో ప్రభువే కనబడాలి, ప్రభువే ఘనపరచబడాలి. మనం ఇలా అనుకోవాలి, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడాలి, నా క్రీస్తు అనేకుల ఎదుట ప్రదర్శించబడాలి. అంతే కదండి? ఆయన ప్రదర్శింపబడాలి, ఆయనే కనబడాలి, నేను కాదు అని అనుకోండి. ఈ ఒక్క ముక్కైన ఈ పాఠంలో నేర్చుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఒక్క ముక్కైన ప్రభువే కనపరచబడాలి, ఘనపరచబడాలి, ప్రభువే కనబడాలి, నేను కాదు. నేను చావాలి, నా ప్రభు మహిమపరచబడాలి. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. మీరే ఆలోచన చేయండి, మీ జీవితం ఎలా ఉందో ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, దైవ లేఖనములో వ్రాయబడిన ఆధ్యాత్మిక సత్యాలను బట్టి మీకు స్తోత్రములు. మందిరము, దాని నిడివి, దాని మూరలు, వెడల్పు, దాని వివరాలు మాకు తేటగా చెప్పారు. ఆవరణలో ఏముంటాయో, గుడారములో, పరిశుద్ధ స్థలములో ఏముంటాయో, 2వ గుడారమైన అతి పరిశుద్ధ స్థలములో, ఆ గర్భాలయములో ఏముంటాయో తేటగా మీరు మాకు తెలిపిన సంగతులను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, విశ్వాసులమైన మా మధ్య మీరుండి సంచరిస్తూ ప్రతి ఒక్కరిని కనిపెట్టి వారికి ఇవ్వాల్సిన జీతాన్ని మీరిచ్చే దేవుడవైనందుకు స్తోత్రం. విన్న విషయాలు ప్రతివారు అర్థం చేసుకొని మీకు నమ్మకస్తులుగా ఉండి మిమ్మును హెచ్చించే వారముగా, మిమ్మును ఘనపరచే వారముగా, మిమ్మును ఊరేగించే వారముగా, మిమ్మును ప్రకటించే వారముగా, మిమ్మును ప్రదర్శించే వారముగా
మమ్మను దినదినము సిద్ధపరచమని కోరుచు మా ప్రభువు మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు